నమస్తే, వెల్కమ్ టు లియో. సాధారణంగా బయోపిక్లు చాలా వస్తూ ఉంటాయి. అయితే మంచి సెలబ్రిటీలు కావచ్చు, స్టార్ హీరోలు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా పలు సెలబ్రిటీస్ మీద వస్తూ ఉంటాయి. అయితే అతి తొందరలో డాక్టర్ మోహన్ బాబు గారి బయోపిక్ రాబోతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఒకవేళ నిజంగా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తే ఎవరు హీరోగా నటించబోతున్నారు, వీటి గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం చూసుకుంటే డాక్టర్ మోహన్ బాబు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మంచి డిక్షన్ డైలాగ్ చెప్పగలిగినటువంటి ఒక నటుడు అని చెప్పుకోవచ్చు. అదిగాక అన్న ఎన్టీఆర్ గారికి సంబంధించి ఒక వీరాభిమానిగా మనకు గుర్తింపు ఉంది. అదేవిధంగా విలక్షణమైనటువంటి ఒక పాత్రలు కూడా ఎన్నో నటిస్తూ వస్తున్నాడు. అది కామెడీ కావచ్చు, సీరియస్గా ఉన్నటువంటి విలన్ పాత్రలు కావచ్చు, హీరో పాత్రలు కావచ్చు, లేదంటే మనకు కామెడీ అండ్ యాక్షన్ సంబంధించినటువంటి పాత్రలు చాలా వరకు మనం చూస్తూ వస్తున్నాం. ఇలాంటి పాత్రలు వహించినటువంటి ఒక డాక్టర్ మోహన్ బాబు గారికి సంబంధించి ఈ మధ్య కాలంలో మాత్రం చాలా వైరల్గా మారుతుంది. కథకు ఏదైతే వాళ్ళ ఇంటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు బయోపిక్ రిలీజ్ అవుతుంది అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ఎంతవరకు దీంట్లో నిజాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే బయోపిక్లు చేయొచ్చు, కానీ అది బయోపిక్లు కాకూడదు. అది ఎందుకంటే ఇప్పుడు విలక్షణ నటుడు ఆయన, అది ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పాత్ర తగ్గ నటుడు ఉండాలి, అలా డైలాగ్ డిక్షన్ ఉండాలి. మోహన్ బాబు గారి పాత్ర చేయాలంటే, ఎన్టీ రామారావు గారి పాత్ర చేయాల్సి వస్తే ఎట్లాంటి రూపురేఖలు ఉండాలి, బాలయ్యబాబు లాంటి రూపురేఖలు అన్నీ కలిసి వచ్చినాయి ఆయనకి. కానీ మరి మోహన్ బాబు గారి పాత్ర చేయాలంటే కూడా అలాంటి ఒడ్డు పొడుగు ఉండి అలాంటి డైలాగ్ డిక్షన్ ఉన్న వ్యక్తులు ఉంటేనే దానికి న్యాయం చేస్తారు. కానీ ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీలో ప్రత్యేకత ఉంటుంది. అవును. కాబట్టి ఆయన 50 years అవుతున్న సందర్భంగా, నట జీవితానికి దాదాపు 50 years అవుతుంది. 75లో అట్లా వచ్చాడు. స్వర్గం నరకం సినిమా ఆయన మొదటి సినిమా అనుకుంటాను తెలిసి, దాసరి గారి డైరెక్షన్ వచ్చిన సినిమా. ఎందుకంటే ఆ సినిమా ప్రత్యేకత ఏంటంటే హ్యాపీగా ఉండే ఒక జంట సెకండ్ హాఫ్లో కష్టాలు పాలవుతారు. అన్ని దురలవాట్లు ఉన్న భర్త ఏమో మంచివాడైపోయి ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉండిపోతుంది. స్వర్గం నరకం అంటే అదే. స్వర్గం నరకంలాగా మారుతుంది, నరకం స్వర్గంలాగా మారుతుంది అనే సినిమా కాన్సెప్ట్తో వచ్చిన సినిమా. అక్కడి నుంచి మరి మోహన్ బాబు గారు నటుడిగా, ఆయన డ్రిల్ మాస్టర్గా జీవితాన్ని ప్రారంభించిన నటుడిగా ఆయన కెరీర్ మలుపు తిరిగి దాదాపు 500 పైచిలకు సినిమాల్లో నటించడం అంటే మామూలు విషయం కాదు. అయితే మనం చూసుకుంటే మోహన్ బాబు గారి గురించి తన యొక్క నిజ జీవితంలో కూడా చాలా రకాల మలుపులు అయితే మనకు కనిపిస్తూ వస్తున్నాయి. సో ఈ అన్ని మలుపులు కూడా చూపించబోతున్నారు. బయోపిక్ అంటేనే ఉన్న వాస్తవాలని ప్రజలకు చూపించడం. సో అన్ని రకాలైనటువంటి యొక్క వాస్తవ దృశ్యాలన్నీ కూడా బయటపడబోతున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే బయోపిక్లు తీసినప్పుడు ఏమవుతుందంటేనండి, కొన్ని వాస్తవాలేమో మరుగున పెట్టేస్తారు. అది ఇప్పుడు మొన్న మోహన్ బాబు గారి విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒక వేదిక మీద చిరంజీవి గారు, రజనీకాంత్, మోహన్ బాబు ఉంటే వీడు అంటూ సంబోధించాడు ఆయన. అప్పుడు చిరంజీవి గారు అన్నారు వీరు అన్నారు. ఓ వీరు అనాలా, నేను వీడు అంటానని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఆయనకి, క్రమశిక్షణ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఆయన జీవితంలో నిర్మాతగా మారి రిస్కులు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఒక విధంగా చెప్పాలంటే మరి ఆ పాత్ర, ఈ విషయం ఏంటంటే సినిమా ఆలోచన ఎలా వచ్చింది అన్నప్పుడు మంచు విష్ణు వాళ్ళ అబ్బాయి మా నాన్నగారు బయోపిక్ తీద్దామన్న ఆలోచన ఉంది అని అనడంతోనే ఇప్పుడు ఈ బయోపిక్ ఆలోచన వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే బయోపిక్ తీయాలనుకుంటే ఎవరైనా తీయచ్చు. అక్కినేని నాగేశ్వరరావు గారి బయోపిక్ కూడా రావాల్సిన అవసరం అయితే ఉంది. కొంతమంది లెజెండ్స్ ఉన్నారు, లెజెండ్స్ బయోపిక్లు రావాల్సిన అవసరం ఉంది. చిరంజీవి గారి బయోపిక్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని వాళ్ళ జీవితాల్లో జరిగిన చాలా విషయాలు అన్నీ బయటికి చెప్పలేరు, కానీ చాలా విషయాలు చెప్పాలి. అదేండి, అందుకోసం బయోపిక్ ఉంటే అది చరిత్రలో నిలిచిపోద్ది. అయితే మనం మోహన్ బాబు గారి కెరియర్లో తన కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని ఇప్పుడు చాలా ప్రస్తుతం వైరల్గా మారాయి. ఏదైతే మంచు మనోజ్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, బయటికి వెళ్ళడం కావచ్చు, గొడవలు చేయడం కావచ్చు, అదేవిధంగా తను ఎలా ఎదిగాడు. ఎందుకంటే తను ఏదైతే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి సమీపంలో ఉన్నటువంటి ఒక పల్లెటూరులో తను పుట్టడం కావచ్చు, అక్కడి నుంచి తను రావడం కావచ్చు, అక్కడ విద్యా సంస్థలు నెలకొల్పడం కావచ్చు, హైదరాబాద్లో ఉన్న విద్య సో ఇలాగా అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు. అదేవిధంగా తన ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక 2 భార్యలకు సంబంధించినటువంటి విషయం కూడా చాలా బాగా వైరల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం చూడబోతున్నామా, లేదంటే ఓన్లీ పార్ట్ 1 పార్ట్ 2 లాగా రాబోతుందా అంటే ఏం చెప్తారు? అంటే ఇన్ని పార్ట్లు చేస్తే జనం కూడా బయోపిక్లో ఇప్పుడు ఒక పార్ట్గా ఉంటేనే బెటరు. ఇన్ని పార్ట్లు చేస్తే కష్టం. ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యతగా రాజకీయాల్లోకి వెళ్ళటం కానీ, మళ్ళీ అక్కడి నుంచి రాజకీయాలు దూరంగా ఉండటం కానీ,
ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి అంటే బయోపిక్ తీయాలంటే ఇప్పుడు సావిత్రి గారి బయోపిక్ తీస్తే ఆవిడ స్ట్రగుల్ లైఫ్ కనిపిస్తుంది మనకి. ఆ సినిమా మహానటి అంత పెద్ద హిట్ అవడానికి కారణం ఏంటంటే లైఫ్లో ఎక్కువ స్ట్రగుల్ ఉంది కాబట్టి ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఎక్కువ స్ట్రగుల్ లేకుండా సినిమా చేసామనుకోండి, ఇప్పుడు సంజయ్ దత్ సినిమా సంజు సినిమా అది ఖచ్చితంగా ఆయన లైఫ్లో చాలా మలుపులు ఉన్నాయి. ఆ AK-47 కానీ దొరకటం కానీ, ఆ డ్రగ్స్ ఎడిక్ట్ అవ్వడం కానీ ఇలాంటి చాలా ఉన్నాయి జీవితంలో. అవన్నీ ధైర్యంగా వాళ్ళు చూపించగలిగారు. అలా చూపించగలిగితే ఆ మలుపులన్నీ జనానికి తెలియని విషయాలు కూడా చెప్పగలిగితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇప్పుడు సావిత్రి గారి జీవితంలో అంత మెలోడ్రామా ఉందనే విషయం కూడా తెలియదు కదా. ఖచ్చితంగా ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జీవితంలో అన్ని మలుపులు లేవు కాబట్టే సినిమాలు ఒక మాదిరిగా ఆడినాయి. కాకపోతే ఆయన వేసిన పాత్రలన్నీ మెప్పించగలిగే నటుడుగా బాలయ్య బాబు వారసత్వంతో ఆయన ఖచ్చితంగా పునికి పూచుకున్నారు కాబట్టి ఆ రూపురేఖలతో చక్కగా జనాలు మళ్ళీ ఎన్టీ రామారావు చూసామనే ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు మోహన్ గారి పాత్ర వేయాలంటే మీకు ఎవరు ఉండారు నటుడు అనుకున్నప్పుడు మంచు విష్ణు గారు ఈ పాత్రకి హీరో ఎవరు వేస్తారనే ప్రపోజల్ వచ్చినప్పుడు నేను సూర్య అనుకుంటున్నాను అన్నాడు ఆయన. అంటే తను వేస్తానని చెప్పట్లేదు, సూర్యతో వేయించాలనుకుంటున్నాను అన్నాడు. కానీ సూర్య హైట్కి మోహన్ గారి హైట్కి, సూర్య డైలాగ్ డిక్షన్కి మోహన్ గారి డైలాగ్ డిక్షన్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా వేస్తే గీస్తే మంచు విష్ణునే వేయాలి తప్పితే ఆ హైటును ఆ డైలాగ్ వాయిస్లో కొంత దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్గా మంచు విష్ణునే వేయాలి తప్పితే సూర్య అయితే కరెక్ట్ కాదు. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా మీరు అన్నట్టుగా మహానటి కావచ్చు, ఒక మంచి క్లాసికల్ హిట్ని అందించినటువంటి ఒక నాగశ్విన్ డైరెక్టర్ ఉన్నారు. సో ఈయన డైరెక్షన్ వహించే అవకాశం ఉందంటారా? లేదంటే ఇప్పటికే ఎంతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక ఆర్జీవి గారు చేయొచ్చు అంటారా? సో ఎందుకంటే రక్త చరిత్రను తీసుకొని పరిటాల రవి గారి యొక్క బయోపిక్ మనం చూసాం. సో అదే కోవలో రాబోతుందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఏ జీవి డైరెక్టర్ అయినా కానీ మానవ జీవితాన్ని ఉన్నతున్నట్టుగా తీస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. అట్లా కాకుండా సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మళ్ళీ దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఒప్పించి ఏదో చేద్దాం అనుకుంటే అది పాడవుతుంది. అది ఎందుకంటే మీరు డాక్టర్ అంటున్నారు, నేనైతే యాక్టర్గానే చూస్తాను, ఆయన విలక్షణ యాక్టరు అదండి. సో ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్ళబోతుంది ఈ యొక్క కథ అంటే ఏం చెప్తారు? అది ఈ ప్రపోజల్ వచ్చింది మంచు విష్ణు దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అంటే 50 ఏళ్ల నట జీవితం సందర్భంగా బహుశా వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. అంటే కన్నప్ప రిలీజ్ అయ్యి అది సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు ఈ ప్లాన్ చేసే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి మోహన్ బాబు బయోపిక్ అయితే ముందుకు రాబోతుందని తెలుస్తుంది. సో ఎవరు డైరెక్టర్ అనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే.